కూడా ఉండదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అలాగే ఉండండి. ఒకసారి మల్లెపాక యాదగిరి గారుతో మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారు. యాదగిరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. 94 శాసనసభ నియోజకవర్గాల్లో మరి ఎన్నికలు జరిగినాయి. పంచాయతీకి సంబంధించిన 87 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ మాత్రం కేవలం 6 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. 7వ గ్యారెంటీని కూడా మేము అమలు చేశాము, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో మొత్తానికి 2029లో కూడా ఈ ఫలితాలు పునరావృతం అవుతాయి. 2/3 మెజార్టీతో కాంగ్రెస్ మరి ఆ మెజార్టీ సాధిస్తుంది. అదే క్రమంలో కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే మేము మరి కేసీఆర్ని ఓడించాము. సో కృష్ణా గోదావరి జలాలపై కూడా సభలో చర్చ చేద్దాము, కేసీఆర్ను రావాలని కూడా ఆహ్వానిస్తున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీలో చర్చ చేసి ముందుకెళ్తామని చెప్పడం కావచ్చు. ఇలాంటి ఆ పంచాయతీ ఫలితాల విషయంలో మరి రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో మీరేం చెప్తారు? అదే క్రమంలో రేవంత్ రెడ్డి లెక్కలు మీరు ఒప్పుకుంటున్నారా? దీంట్లో ఓవరాల్గా ఆయన చెప్తున్న దాని ప్రకారం 12,702 గ్రామ పంచాయతీల్లో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్, అలాగే 808 మంది కాంగ్రెస్ రెబల్స్, అంటే మొత్తం కలిపి 8,335, అంటే 66% మేము సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న వారికి 99 టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు లెక్కలు రేవంత్ రెడ్డి గారికి వచ్చో రావు, కనీసం మరి మీడియా సంస్థలనే చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఎందుకంటే మొత్తం జరగవలసినది 7,003 మొత్తం స్థానాలు ఎన్ని ఉన్నాయండి? 12,735 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది 6,874 స్థానాలు వాళ్ళు గెలుచుకుంటే 3,994 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 6,666 బీజేపీ గెలిచింది. వేరే ఇతరులు 1,175, మొత్తం 12,709 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి. దీనికి మేము మాకే ఎక్కువ వచ్చినాయి, ఎవరు ఎక్కడ అయినా కూడా మాకే వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం అనేది అది ప్రజలు నవ్విపోతుండ్రు. ఎందుకంటే ఫస్ట్ మీ మీద మీ ముఖ్యమైన నాయకులు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేల గారి సొంత గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలు. ఎందుకంటే మీ సొంతం ఇప్పుడు నిన్న పరిగిలో రామ్మోహన్ రెడ్డి గారు కుర్చేసుకొని అసలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఒక ఎమ్మెల్యే గారు కుర్చేసుకొని పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని వచ్చే వాళ్ళకు పోయే వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి చెప్పడం అనేది ప్రజాస్వామ్యం నవ్వుతుందండి. ఒక ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు పోయి ప్రచారం చేసిన సందర్భాలు లేవు. కానీ ఈ రోజు 2 సంవత్సరాలు మేము ప్రజాపాలన సంబరాలు అని చెప్పేసి ఏదో రకంగా ఒక కొత్త పేరు తీసుకొని వచ్చి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అని చెప్పేసి ఆయన సభలు పెట్టి కాలికి బల్పం కట్టుకొని అన్ని జిల్లాలు తిరిగినా కూడా వాళ్ళకు వచ్చింది ఎంత వచ్చిందని 50% దాటలేదు. గతంలో మా 2019లో మాకు వచ్చింది మొత్తం 12,690 స్థానాలకు మా పార్టీకి వచ్చినాయి 8,606 స్థానాలు. బీఆర్ఎస్ పార్టీకి వస్తే 68.26% మాకు వచ్చింది. ఇంకా ఇతరులు మా మద్దతుదారులను కలుపుకుంటే 75% బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2019లో 75% వచ్చింది. కానీ సాధారణంగా ఎప్పుడైనా ఏ అధికార పార్టీ ఉన్నా కూడా అధికార పార్టీకి ప్రభుత్వానికి 70%, 80%, 90% సీట్లు రావాలి, స్థానిక సంస్థల్లో రావాల్సిన అవసరం ఉంటది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి 50% ఇంత ముఖ్యమంత్రి గారు కాలుకు బల్పం కట్టుకొని అన్ని జిల్లాలు తిరిగినా కూడా 50% దాటలేదు. మీరు గతంలో మా పార్టీ బతుకమ్మ చీరలు ఇస్తే ఈ రోజు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఒక యూనిఫామ్ లెక్క ఇందిరమ్మ చీరలు ఇచ్చి ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓటేయమంటే కూడా వాళ్ళు కూడా ఓటేయలేని పరిస్థితిలో ఈ రోజు ప్రజలు ఉన్నారు. వాళ్ళు నిజంగా ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సొంత గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, సీతక్క నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో మేజర్
గ్రామ పంచాయతీ అయినటువంటి మేళ్ల చెరువులో మేజర్ గ్రామ పంచాయతీలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే విధంగా పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే గారు వాళ్ళ సొంత గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే విధంగా వారికి సంబంధించినటువంటి దేవరపల మండలం నీర్మాల గ్రామంలో 10 వార్డు మెంబర్లు ఉంటే 10 వార్డు మెంబర్లు సర్పంచ్ కూడా అసలు ఒక్క సీటు రాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది. ఏ ఊర్లో ఎక్కడ ఏ జిల్లాలో చూసినా కూడా ఈ రోజు అది ఉత్తమ్ పద్మావతి గారి నియోజకవర్గంలో ఒక సిఐ గారు పోలీస్ అధికారి గారు రాజీనామా చేసి సర్పంచ్ గా వాళ్ళ మద్దతుతోటి పోటీ చేసినా కూడా ఓడిపోయిన సందర్భం ఉంది. అదే విధంగా మహబూబ్ నగర్ లో కూడా ఎక్కడ చూసినా రాజనరసింహ గారు దామోదర్ రాజనరసింహ గారికి అదే విధంగా కడియం శ్రీహరి గారి రైట్ హ్యాండ్ అటువంటి నాయకుడు ఓడిపోయాడు. అదే విధంగా ఎక్కడైనా ఏ ఒక్కరైనా సరే అదే మా నాయకుడు వనపర్తి జిల్లాలో నిరంజన్ రెడ్డి గారు జనరల్ మహిళా స్థానంలో ఒక ఎస్సీ మహిళకి ఇచ్చి అత్యధిక మెజారిటీ తోటి భారీ మెజారిటీ తోటి గెలిపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి. ఒక జనరల్ స్థానంలో ఎస్సీ మహిళకి ఇచ్చి గెలిపించిన అత్యధిక మెజారిటీ తోటి మా పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము పార్టీ వైజ్ గా మేము సీట్లు ఇస్తాము, బీసీలకు ఇస్తాము, ఎస్సీలకు ఇస్తాము అని చెప్పేసి గతంలో 24% ఉన్న బీసీ రిజర్వేషన్లను 42% మేము రిజర్వేషన్లు చేస్తామని చెప్పేసి అబద్ధం మాటలు చెప్పి దాన్ని అక్కడ అలగదొక్కి బీసీల మీద ప్రేమ లేకుండా ఈ రోజు గతంలో ఉన్నటువంటి 42% కాదు 23% నుంచి 17% తగ్గించినా కూడా అసలు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు మరి అర్థం అవుతుందా అర్థం అవుతలేదా మరి ఆ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే యాదగిరి గారు, ఈ రోజు తెలంగాణ ప్రజలు బరాబర్ సరైన సమాధానం చెప్పారు. ప్రజా తీర్పు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంది. వాళ్ళు కేవలం వాళ్ళ అంగు ఆర్భాటాలతోటి మేము గెలిచినామని చెప్పేసి ఒకవేళ నిజంగా మీరు గెలిస్తే ఈ రోజు మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టండి. ఆ రోజు సింబల్ ఉంటది కదా, పార్టీ సింబల్ ఉంటది. ఈ రోజు పార్టీ సింబల్ లేని దాన్ని కూడా మా పార్టీ గెలిచిందని చెప్పేసి మీ అకౌంట్ లో వేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు, వేయండి. అదే విధంగా మీరు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియండి. మీ స్పీకర్ గారికి అసలు నిజంగా చెప్పాలంటే నేటి యువతకు తెలంగాణ యువతకు ఏ మెసేజ్ ఇస్తుంది ఈ రాజకీయ పార్టీలు? స్పీకర్ గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ గారు వారు ఒకవేళ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ పార్టీలకు పోలేదు మేము బీఆర్ఎస్ ఉన్నాము అని చెప్పితే కూడా అవును వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందంటే నిజంగా నేటి యువతకు స్పీకర్ గారు ఏం మెసేజ్ ఇస్తున్నారు? నిజంగా స్ఫూర్తిగా ఉండాలంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు అంటే ఈ రోజు స్ఫూర్తిగా ఉండాల్సిన అవసరం ఉంటది. మీరు పార్టీలు మారుతారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేస్తారు. కడియం శ్రీహరి గారు వాళ్ళ బిడ్డకు ఎంపీగా టికెట్ ఇప్పిస్తాడు, కండువాలు వేసుకొని చేసుకుంటారు. 10 మంది ఎమ్మెల్యేలు కండువాలు వేసుకుంటే స్పీకర్ గారు కనబడతలేదు, తెలంగాణ ప్రజలకు కనబడతలేదు. ఇప్పుడు ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారంట. రేపు పొద్దున తెలంగాణ భవన్ రమ్మండి, మీటింగ్ పెడదాం, కేసీఆర్ గారిని కలువమని చెప్పండి, కేటీఆర్ గారిని కలువమని చెప్పండి, మా శాసనసభ పక్ష సమావేశానికి రమ్మని చెప్పండి. ఎందుకు రారు మరి? రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కండువాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? నిజంగా అసలు ప్రజాస్వామ్యం మీద నిజంగా ఏమైనా విశ్వాసం నమ్మకం ఉంటే కనీసం నిజంగా వారికి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా అసలు ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది అసలు ఎక్కడ ఉన్నదని మెసేజ్ ఇస్తున్నారో ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే యాదగిరి గారు, దీంట్లో బీఆర్ఎస్ బీజేపీ కూటమికి 33% వచ్చినాయని రేవంత్ రెడ్డి సీఎంగా ఈరోజు మీడియాతో మాట్లాడడం కావచ్చు. అదే క్రమంలో చిట్చాట్లో కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలవలేదు, కేటీఆర్ను తప్పించాలని హరీష్ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది కనుక ఈ విషయం చర్చకు రాకుండా కేసీఆర్ జిల్లాల పర్యటన మొదలు పెట్టారని కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? అదేనండి, చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పి నెలకొకసారి ఇప్పటికి ఎన్నికలు పోయిండో పోయి మోడీ గారిని ప్రతిసారి పోయిన వాళ్ళ జాతీయ నాయకుల కంటే ఎక్కువ మోడీ గారిని కలిసి మీ గుజరాత్ మోడల్ మాకు కావాలని చెప్పేసి నా డిఎన్ఏ బీజేపీలో ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. నేను బీజేపీ నుంచే పుట్టినా, నేను టీడీపీలో చదువుకున్నా, కాంగ్రెస్ లో ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పిండు కదండి.
ఈ రోజు 8 సీట్లు ఎంపీ సీట్లు కాంగ్రెస్, 8 సీట్లు బీజేపీ పంచుకుంది వాళ్ళే కదండి. కాంగ్రెస్ కు బీజేపీకి బీఆర్ఎస్ కు ఏ విధంగా ఉంటదండి? ఒకవేళ నిజంగా ఆ పొత్తే ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుండేనానండి. వాళ్ళిద్దరు కలిసే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మోడీ గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి రేపు మూడోసారి, గతంలో 2 సార్లు, మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే దేశంలో ఒక కీలకంగా మారుతారన్న ఉద్దేశంతో ఈ రోజు కేవలం వాళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి ముఖ్య పాత్ర పోషించిందే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అలాంటి పార్టీతో మేమే విధంగా జత కడతాం.